ఇటుక వేసి ఆయనను నిలయండి. ఆయన ఆపటం చేయండి. ఆపినాయి. అట్లా పోతాడు కానీ పట్టించుకోనట్టు ఎట్లా పోతాడమ్మా? లోకమంతా చూచి నన్ను ఏడిపించిన జాలితో నన్ను చేరదీసిన, లోకమంతా చూచి నన్ను ఏడిపించిన జాలితో నన్ను చేరదీసిన, ఒంటరినయ్య నా తోడు నిలువవా, ఒంటరినయ్య నా తోడు నిలువవా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ విడిచిపోకయ్యా. ఓ చిన్న మాట వీళ్ళొచ్చి అతన్ని గద్దించకపోతే రే చాలా మంది కళ్ళు తెరిచాడు, ఏసు పోతున్నారు, ఇది మనూరు కళ్ళు లేనోడ్రా, ఇది గుడ్డోడు పాప అయ్యో అని ఆయన వెంట పరిగెత్తాలి కదా. ఎవడండి సాయం చేసేది? ఎవరికండి పట్టేది? ఎవరికండి మన కన్నీళ్ళు ఇంపుగా ఉండేది? ఎవరికండి మన కన్నీళ్ళు చూసి గుండె గదిలేది? విసుగు. ఇప్పుడు ఆడి దగ్గరకు వచ్చి అన్నోరు ముప్పిపోతే అరే పాప ఆయన బాగు చేస్తాడు కదా, బాగు చేసేవాడు నీకు పోగొట్టుకున్నాడు దరిద్రుడరే, కళ్ళు కనపడలేదు పాప, అయ్యో పాప అని పరిగెత్తాలా? యేసు వెంటబడి ప్రభువా 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 అని పరిగెత్తి వెళ్ళి ఆయన నిలేసి ఆయన ఆపి నేను తీసుకెళ్ళా. ఎవడు సాయం చేశాడు? పోయేవాడి ముందు కర్ర అయితే అడ్డం పెడతారు, అరే గుడ్డడా అని అయితే అంటారు. ఆ రోడ్డు మీద తడవలు ఆడుకుంటూ పోతుంటే ఆ పశువులు ఏవో ఎదురుగా వచ్చి తగులుతూ ఉంటే ఆడు కింద పడతారు, పడ్డాడు అని నవ్వుకొని ఎగతాళి చేస్తారు. ఆడి గుంట ఏదో మెరకేదో అర్థం కాక ఆ తడవలు ఆడుతూ తడుతడిపోయి గుంట్లో పడితే అరే గుడ్డోడు పడ్డాడు ఎగతాళి చేస్తారు. అరే